నా ప్రియమైన బిడ్డలారా, మీరు ఒకే గర్భం నుంచి పుట్టిన వారు. ఒకే తల్లిదండ్రుల ప్రేమను పంచుకున్న వారు. చిన్నప్పటి జ్ఞాపకాలు కలిసి నవ్వుకున్న రోజులు మీకు గుర్తున్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు దూరమయ్యారు? ఆస్తుల గురించి మాటలు మనసుల్లో గాయాలు చేశాయా? చిన్న అపార్థాలు పెద్ద గోడలుగా మారిపోయాయా? ఈ రోజు మనం శాంతి కోసం ప్రార్థిద్దాం. సొమ్ము కంటే సంబంధం గొప్పది. ఆస్తి తాత్కాలికం, సంబంధం శాశ్వతం. ఇల్లు, భూమి, డబ్బు ఇవన్నీ ఒకరోజు మిగలవు. కానీ తోడుపుట్టిన బంధం దేవుని వరం. మనసులో ఉన్న కోపం తగ్గాలి. నేనే సరి అనే భావన మెల్లగా కరిగిపోవాలి. క్షమించే హృదయం ఇవ్వు దేవా. ప్రభువా, తోడుపుట్టిన వారిలో క్షమించే మనసు ఇవ్వు. మాటల్లో మృదుత్వం ఇవ్వు. పాత గాయాలు నెమ్మదిగా మానిపోవాలి. వివాదాలు చట్టపరమైన యుద్ధాలుగా మారకూడదు. సంభాషణ ద్వారా పరిష్కారం రావాలి. మనమందరం ఒకే కుటుంబం. అభిప్రాయాలు వేరు కావచ్చు, కాని హృదయం దూరం కావద్దు. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ఆస్తి కోసం సంబంధం కోల్పోవద్దు. అహంకారం కోసం ప్రేమను వదలవద్దు. కుటుంబ సమాధాన ప్రార్థన. పరలోక తండ్రి, తోడుపుట్టిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య శాంతి నెలకొనాలి. అర్థం పెరగాలి. న్యాయం మరియు ప్రేమ కలిసి నడవాలి. ఆస్తి విషయాల్లో జ్ఞానం ఇవ్వు. సంభాషణకు తలుపులు తెరువు. మనసుల్లో కరోనా నింపుము. కుటుంబ బంధం బలపడాలి. కలహాలు తగ్గాలి. సమాధానం నిలవాలి.